మీరు సెకండ్ హ్యాండ్ ఫోన్ కొందాం అనుకుంటున్నారా? అయితే ఈ న్యూస్ మీకోసమే. మొన్న వనస్థలిపురంలో ఒక అబ్బాయి సెకండ్ హ్యాండ్ లో ఫోన్ కొన్నాడట. కొనుడే కాదు, ఎంబటే సిమ్ కూడా వేసిండట కొనంగానే. ఇక సిగ్నల్ రాగానే పోలీసోళ్ళు సినిమాల లెక్కనే వచ్చి ఎంటర్ అయి ఎంబటే అబ్బాయిని అరెస్ట్ చేసిరట. అగో, నేనేం చేసిన సార్, నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, నా అరెస్ట్ గల కారణాలు ఏంది అని అడిగిండట కోపంతో. ఎంబటే నువ్వు ఈ ఫోన్ దొంగతనం చేసినావు కదా, అందుకే ఐఎంఏఏ నెంబర్ తో ట్రేస్ చేసి నిన్ను పట్టుకున్నామని చెప్పిరట. గదేనోళ్ళ ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ నెంబర్, దాని ద్వారా పట్టుకొని అరెస్ట్ చేసిరట. అంటే దొంగతనం చేసిన అబ్బాయి అనుకున్నారట పోలీసోళ్ళు. ఇక తీరా నేను సెకండ్ హ్యాండ్ లో కొనుక్కున్నా, ఇప్పుడే సిమ్ వేసుకున్నా అని చెప్పేసరికి మొత్తం ఎంక్వైరీ చేసి నిజమే అని చెప్పి రివ్యూ చేసిరట. ఏమని, ఈ అబ్బాయిగా దొంగతనం చేసిందని. ఇక అదట్లు పెడితే సిటీ పోలీసులు సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనాలనుకునేటోళ్లకు కొన్ని సూచనలు జారీ చేసిర్రు. అదేంటంటే, మీరు కొనే ఫోన్ మంచిదేనా కాదా పోలీస్ పోర్టల్లో చెక్ చేసుకోవాలి. ఎట్లా చెక్ చేసుకోవాలంటే, మీరు కొనబోయే ఫోన్ ఐఎంఏఏ నెంబర్ ఉంటది కదా, ఆ నెంబరు దాంట్లో పోలీస్ పోర్టల్లో చెక్ చేస్తే దాని మీద ఏం దొంగతనాలు లేవని తేలితే కొనుక్కోవచ్చు. ఈ ముచ్చట తెలిసిన కొంతమంది ఉన్న రందులు చాలవని కొత్త రందులు పెట్టుకోవాలి, సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనుక్కొని ఒక నేరాన్ని చేతిలో పట్టుకొని తిరిగినట్టే అని కమెంట్లు పెట్టబట్టిర్రు.